భారతదేశంలో గత 8 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రహసనంలో భాగంగా ఇవాళ అయితే జుమ్లా లేకపోతే హమ్లా అనే విధానం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆ పరంపరలో భాగంగా మా పార్టీ నాయకులు ఇప్పటిదాకా మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి మీద ఈడీని పంపి సిబిఐని పంపి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఇంటి మీదకి ఐటీని పంపి మా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ ఇంటి మీదకి ఆయన చుట్టూ ఉండే కొంతమంది దగ్గర వ్యక్తుల మీదకి ఈడీని పంపి మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి పిఏ ఇంటి మీదకి కూడా ఐటీని పంపి మునుగోడు ఎన్నికల సందర్భంగా తర్వాత లోక్సభలో మా పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడరు నామా నాగేశ్వరరావు గారి మీద ఈడీ దాడులు చేయించి మా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారి మీద సిబిఐ దాడులు చేసి మా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా ఎంపీ లోక్సభ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి ఎల్ రమణ గారి మీద ఈడీ విచారణ జరిపి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఈడీ విచారణ జరిపి ఇప్పటికి దాదాపు 12 మంది మీద మా నాయకుల మీద ఈడీని సిబిఐని ఐటీని ఉసిగొల్పి అక్కడ చేయగలిగింది ఏమీ లేక ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, ఖచ్చితంగా మోడీ సమన్లు. ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనేలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ కేంద్రం చేతుల్లో సిబిఐ ఏమో కీలుబొమ్మ, ఈడీ ఏమో తోలుబొమ్మ, ఇది అందరికీ తెలిసిందే. ఇక అందులో దీన్ని అందుకే ఇదేదో ఈడీ సమన్లు ఏదైతే పత్రికలు ఉదరగొడుతున్నాయో నేను అనేది ఏంటంటే ఇవి ఈడీ సమన్లు కాదు, 100% మోడీ సమన్లు. తెలిసింది ఒకటి నేను చెప్పినట్టు అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం, గారడీ చేయడం, డ్రామా చేయడం, లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు, మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్సు బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి, ప్రజల మీదనేమో ధరల దాడి. ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. నేను ఒకటే అంటా ఉన్నా, ఈరోజు ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, మోడీని ఒకటే అడుగుతా ఉన్నా. ఇవాళ గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిల్లగాన్ని నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు, ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా, ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగొట్టినట్టు కాదు. ఎందుకు అంటే వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇది నా కవిత్వం కాదు బ్రదర్. ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ ఈ రెండు కూడా కలిపి దే హావ్ రెడ్ ఫ్లాగ్. ఏమని? గౌతమ్ అదానీకి 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడము తప్పు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది.
6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ నీతి ఆయోగ్ 2 ఇచ్చినా రెడ్ ఫ్లాగ్ ఆగిందా? ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టు చేసి అహ్మదాబాద్లో ఆయన ఎక్కిన ఫ్లైట్కు రుణం తీర్చుకొని 6 ఎయిర్పోర్ట్లు అదాని సంస్థకిచ్చి ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు అదే అదాని మీద ఏ కేసు ఉండదు. ఆయన పోర్ట్ ముంద్రా పోర్ట్ గుజరాత్లో 3,000 కోట్ల హెరాయిన్, 1-2 కాదు 3,000 కోట్ల హెరాయిన్ దొరికితే 3,000 కోట్ల హెరాయిన్ అంటే ఎంత? 21,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ మత్తు పదార్థం దేశంలోని యువతని అపసవ్య మార్గంలో తీసుకుపోయే ఒక మత్తు కేసు అయిందా? కనీసం గౌతమ్ అదానిని విచారించే దమ్ముందా ఈ దేశంలో దర్యాప్తు సంస్థలకి? అంత సీనుందా? అందుకే అంటున్నా, ఎవరి బినామీ? ప్రధాని అదాని బినామీ కాకపోతే ఎందుకు ముంద్రా ఎయిర్పోర్ట్లో 21,000 కోట్ల హెరాయిన్ దొరికినా కూడా చర్యలు ఎందుకు లేవు? ఇది ఒకటేసారి దొరకలే, ఇక ఇంకోసారి దొరికింది 300 కోట్ల కొకేన్ దొరికింది అదే పోర్ట్లో ముంద్రా. చర్య ఉందా? లేదు. ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల మునిగిన వాళ్ళు ఎవరైనా కూడా పునీతులు అయిపోతారు, పాపాలని కడుక్కుంటారు అన్నట్టు. అలా మునగంగానే మొత్తం బీజేపీలో చేరగానే పోతాయంట, కేసులన్నీ పోతాయంట. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు. ఏమంటారంటే ఇందులో searches resulted in recovery of incriminating documents and 6 high-valued luxury cars purchased by Sri Y.S. Chaudhary in the name of Shell companies. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు, వాళ్ళది. ఇంకొక ట్వీట్, searches under PMLA were conducted in case of Sri Y.S. Chaudhary, MP of Andhra Pradesh, to investigate bank fraud of over 6,000 crores by more than 120 shell companies controlled by Sujana Chaudhary. 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు. నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణలు చేయట్లేదు, స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్. ఏది? నవంబర్ 24, 2018. ఏమైతే తెలుసా? వెంటనే ఇగో వెంటనే విత్ ఇన్ డేట్ చెప్తావు. ఇది జూన్ 20, 2019. అంటే విత్ ఇన్ 6-8 మంత్స్ 2 ఎంపీలు టీడీపీ వాళ్ళు, సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో. ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీది పేపర్ రాసిందే, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైనా? 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు? ఇక అన్నిటికంటే మించి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి? శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంటే ఆయనకు 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించిండని చెప్పింది. కనీసం ప్రధానికి చీమ కుట్టినట్టు కాదు దేశంలో. పాపం మీరైతే అడగలేరు, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ ముంగడికి వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పించుకు తిరుగుతాడు. అడుగుదామంటే భయం, మీరు అడిగిన మీ మీదకి దాడి అవుతుంది. బీబీసీ మీద దాడి చేసినాడు, మీ మీద చేయడా? మీరెంత? ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది? బీబీసీనే లెక్క చేస్తలేను నేను, మీరెంత? మీ ఎన్టీవీ ఎంత, ఈ టీవీ9 ఎంత, ఈ టీవీ ఎంత, ఇంకో టీవీ ఎంత, ఇంకోటి ఎంత, ఆంధ్రజ్యోతి ఎంత? అంటే నన్ను అడిగితే, నన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికారేస్తా, బీబీసీనే ఇచ్చిపెట్టలే, ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు. వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది, G2G డీల్ ఇది. అదానీకి మా దగ్గర 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G. G2G అంటే ఇది గవర్నమెంట్ అట. G2G అంటే గవర్నమెంట్ కాదు. G2G అంటే గౌతమ్ టు గోటాబయ, ఫెసిలిటేటెడ్ బై మోడీజీ. గౌతమ్ టు గోటాబయ. గోటాబయ అంటే ఎవరు? అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష. G2G కరెక్టే. అంటే ఇలా అదాని అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి, ఆయన బినామీ కంపెనీ కాబట్టి
ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని, ఇక ప్రధానికి ఇంకో పని లేదా? మరి దీని మీద అడిగినోనికి ఇంతవరకు, అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు, కేసు రిజిస్టర్ కాదు, కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలనే ఇంగితం లేదు. ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం. ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది. 95% పైచిలకు దాడులు, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే, ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి. అందులో ముఖ్యమంత్రులు ఉంటారు, మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. నేను అడిగేదల్లా ఒక్కటే, 5422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు. 5422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి, మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5422. అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు? 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది. అంటే ఎందుకు వాడుకుంటున్నారు ఈడీని? మీరు ఏ రకంగా వాడుతున్నారు? టు ఎరాడికేట్ డెమోక్రసీ, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో. ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనీమోర్, ఈడీ ఈజ్ ఎ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. 5422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి? నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు, లేదా ఇంకేమని అన్న? అంటే ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు, టీఎంసీ మీద 19 కేసులు ఈడీ, ఎన్సీపీ మీద 11 కేసులు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు, ఇంకో ఆయన మీద ఉండే, ఆయన పేరు షిండెనో బిండెనో, ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమైతే అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎంకే మీద 6 కేసులు, బీజేడీ మీద 6 కేసులు, ఆర్జేడీ మీద 5 కేసులు, బీఎస్పీ మీద 5 కేసులు, ఎస్పీ మీద 5, ఆప్ మీద 3, ఐఎన్ఎల్డీ మీద 3, వైఎస్ఆర్సీపీ మీద 3, సిపిఎం మీద 2, ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఇక మీరు వెంటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో అవినీతి 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 అంటారు. నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, విరూపాక్షయ్య అని ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో, బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కొడుకేమో 40 లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికిండు. దాని మీద యాక్షన్ ఉండదు, ఈడీ దాడి ఉండదు, సిబిఐ ఉండదు, ఐటీ ఉండదు, ఎవడరాడు భయం. ఆయన పేరుంది, ఆ పార్టీలను ఒక ఎంపీ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్ట్రలో. నిన్నగాక మొన్న ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టిండు, నేను బీజేపీ ఎంపీని, నా మీదకైతే ఈడీ రాదు, నేను ఏం చేసినా రాదు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన, నేను ఊరికే చెప్పట్లేదు, మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, అన్నింటిలో దొరుకుతుంది. ఇంకొక ఎంపీ ఉన్నాడు హర్షవర్ధన్ పాటిల్ అని మహారాష్ట్ర, ఆయన అంటాడు, ఆయన ఇదివరకు కాంగ్రెస్లో గెలిచిండు, బీజేపీలోకి పోయాడు. నేను బీజేపీలోకి పోయిన కాడికి వెళ్ళి మంచిగా వండుకుంటున్నా భయ్, ప్రశాంతంగా వండుకుంటున్నా, ఈడీ లొల్లి లేకుండా పోయింది నాకు. అంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో? నేను అందుకే అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ 9 ఏళ్ల పాలనలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కాదా? పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా? డబుల్ ఇంజన్ అంటే ఆ డబుల్ ఇంజన్ ఏందో మాకు అర్థమైంది, దేశానికి కూడా అర్థమైంది ఈరోజు. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని అనేది డబుల్ ఇంజన్. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని ఒకటేమో పొలిటికల్ ఇంజన్, ఇంకోటి ఎకనామిక్ ఇంజన్. ఈయనకినే తిరిగి మార్కెటింగ్ చేయాలి, ప్రాజెక్టులు ఇవ్వాలి. ఆ ప్రాజెక్టులకి వెళ్ళి వచ్చిన పైసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని, మన్నని, మశానమని చందాలు మళ్ళీ రాయాలి. ఆ చందాలతోని అడ్డమైన దొంగ సొమ్ముతోని, దోస్తుకు దోచిపెట్టిన దొంగ సొమ్ముతోని ఆయన ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చాలి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి, ఖచ్చితంగా కూల్చాలి, అవసరమైతే ఈడీ, సిబిఐ, ఐటీ పెట్టి వేధించాలి. ఎవరైతే లొంగుతలేరో వాళ్ళ మీదకి ప్రయోగించాలి. ఇది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న మునుగోడులో మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పటివరకు ఆ విషయంలో జవాబు చెప్పే దమ్ము ఈ దేశంలో ఒక్క బీజేపీ నాయకుడికి ఉందా? మా ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు, స్వదేశంలో దొరికే బొగ్గు 3-4 వేలకే దొరుకుతుంటే టన్నుకు విదేశాల బొగ్గు ఎందుకు తీసుకోవాలి? విదేశాల నుంచి వచ్చే బొగ్గు ఎందుకు కొనాలి? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం అని సూటిగా యశ్వంత్ సిన్హా గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు సమాధానం చెప్పిండా? సరే మా ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టండి, స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిండే ఉత్తరం, మేము ఎందుకు కొనాలి విదేశీ బొగ్గు, మేము కొనము, ఇది మాకు డిస్కంలకు భారం అవుతుంది అన్నప్పుడు మరి అది కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చడం కాదా అది? అదానీ కోసం, అదానీ బొగ్గు కోసం, అదానీ గారు ఇండోనేషియాలో తీసుకున్న మైన్స్ కోసం, ఆస్ట్రేలియాలో తీసుకున్న మైన్స్ కోసం, అక్కడికి వెళ్ళి వచ్చే లాభాల కోసం, ఆ లాభాల ద్వారా వచ్చే బీజేపీకి వచ్చే చందాల కోసం, ఆ చందాల నుంచి చేసే దందాల కోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చింది వాస్తవం కాదా? 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండాలన్న నిబంధనలు తుంగలో దొక్కి 6 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చి మళ్ళీ దందా చేసి ఆ దందా నుంచి వచ్చిన చందాతో విపక్షాలను
చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా? 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇక్కడ ఒక వ్యక్తికిచ్చి ఆయన లోబర్చుకొని ఆయన మునుగోడులో మీ అభ్యర్థిగా పెట్టింది వాస్తవం కాదా? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో ఉండే సువేందు అధికారిని కేసులు పెట్టింది, మొదలు భయపెట్టింది. ఏం చేసిన తర్వాత తీసుకొచ్చి మమతా బెనర్జీ మీద నందిగ్రామ్లో నిలబెట్టింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆయన ఫ్లోర్ లీడర్ అనుకుంటా, అక్కడ ఆపోజిషన్ లీడర్ అనుకుంటా, ఆయన చేర్చుకొని కేసులు పెట్టింది. మరి ఆ కేసులు ఏమైనా చెప్తారా ఎవడన్నా బీజేపీ? ఒక్కడు చెప్పగలిగే దమ్ముందా? ఇంకొక మాట, ఇప్పుడు సుజనా చౌదరి సీఎం రమేష్ గురించి ఇప్పుడే నేను చెప్పినా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. శారదా కుంభకోణం అని ఒకటి వచ్చింది ఆ మధ్యన. అప్పుడు కాంగ్రెస్లో ఉండే హిమంత బిశ్వా శర్మ, ఆయన ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి, అస్సాంలో ముఖ్యమంత్రి రెండో టర్ము మూడో టర్ము. ఆయన నార్త్ ఈస్ట్లో పెద్ద ఇంపార్టెంట్ లీడర్ హిమంత బిశ్వాస్ శర్మ. ఏమైనా ఈ హిమంత బిశ్వాస్ శర్మ మీద కేసులు, ఎడవైన ఆయన మీద అభియోగాలు, ఇది కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణేనా? దాచేస్తారా? మొత్తం కిందికే నూకేస్తారా? నమ్ముకున్న ప్రజల కోసం గట్టిగా మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టడం. అన్నిటికన్నా ముఖ్యంగా దేశంలో నేను అడిగేది ఒకటే ఒక్క ప్రశ్న, ఎందుకు 95% దాడులు విపక్షాల మీద జరుగుతున్నాయి? ఒక్క కేసు చెప్పగలుగుతారా నాకు? ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ బీజేపీ వాళ్ళ మీద పెట్టింది, బీజేపీ వాళ్ళ దొంగతనం పట్టింది అనేది ఒక్కటి చూపెట్టగలుగుతారా? అంత సత్తా ఉందా? అదే మాట, అది మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు మీ చీకటి స్నేహం, మోడీ అదానీ యొక్క చీకటి స్నేహం ఎవరికి తెలియదు అనుకుంటాను? ఇంకా ఎన్ని రోజులు దాగుతుంది అనుకుంటాను? అంత దూరం ఎందుకంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు పక్కన కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక గవర్నమెంట్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ అని నేను చెప్పడం కాదు, పత్రికలు వాళ్ళ కవర్ పేజీలో వేసి మోస్ట్ కరప్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కర్ణాటక, 40% కమిషన్ గవర్నమెంట్ కర్ణాటక అని స్వయంగా రాస్తే ఒక్కడి మీద యాక్షన్ అయిందా ఇప్పటివరకు? స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, వేరే వాళ్ళు కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి అని పేరు మర్చిపోయాను నేను, 2,500 కోట్ల రూపాయలు ఇస్తే మా పార్టీ నాకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నది కర్ణాటకలో అని పేపర్లో మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎక్కడి 2,500 కోట్లు, ఏం సంగతిని తీసుకున్నారా? ఇంకొక మాట, 40% కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు కర్ణాటకలో ఆత్మహత్య చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? మఠాలు ఏ మఠాలు హిందుత్వానికి ప్రతీకలుగా ఉంటాయో వాళ్ళు చెప్తున్నారు కర్ణాటకలో 30-40% కమిషన్ ఏంది, మాకు కూడా నిధులు రావని. అంటే ఇట్లా స్కూల్ అసోసియేషన్ రాసింది ప్రధానమంత్రికి, వాళ్ళకు వీళ్ళకి కాదు, కర్ణాటక ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ రాసింది 40% కమిషన్ తీసుకుంటున్నారు, దీన్ని మంచిది కాదు, మీకు ఆపండి అన్నారు. ఏమైనా అయిందా? ఇంకా దరిద్రం ఏంటంటే, సిగ్గెక్కడ అనిపిస్తుందంటే, నిన్నగాక మొన్న మేఘాలయ ఎలక్షన్ అయింది. నిన్నగాక మొన్న మేఘాలయ ఎన్నికల ప్రచార సభలోనేమో ఇదే అమిత్ షా, ఇదే ప్రధానమంత్రి పోయి, నా మిత్రుడు ఆయన ఆ ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారి కొడుకు, ఒక గిరిజన బిడ్డ, ఆయన పట్టుకొని మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ మేఘాలయ అండర్ సాంగ్మా అని చిల్లర మాటలు మాట్లాడింది. మొత్తం 60 సీట్లలో పోటీ చేసింది. అప్పటిదాకా నిన్న మొన్నటిదాకా కోalitionలో ఉన్నారు, బయటికి వచ్చి సొంతంగా పోటీ చేసింది 60 సీట్లలో. 2 సీట్లు వచ్చినాయి బీజేపీకి, సాంగ్మా గారికి 28 సీట్లు వచ్చినాయి. వస్తే ఏం చేస్తారు చివరికి? మళ్ళీ అదే సాంగ్మా గారికి ఇలా మద్దతు ప్రకటించి అదే సాంగ్మా గారితో అంటగాగుతూ ఉన్నారు. మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారానికి సిగ్గు లేకుండా ప్రధానమంత్రి కూడా పోయింది. ఏమైనా ఇజ్జతు, మానము, మాట్లాడిన మాటకు విలువ ఏమైనా ఉందా అసలు? నిన్నగాక మొన్న అవినీతి పరుడు నువ్వే అంటే అదే మేఘాలయ పోయి ప్రచారం చేస్తేవి షిల్లాంగ్లో, మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం కొద్దిగా ఇజ్జతాన్ని అనిపించద్దా? అదే 2 రోజుల తర్వాతనే, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కాలే. అంటే అధికారం కోసం ఎన్నైనా దిక్కుమాలిన పనులు చేస్తాం, అధికారం కోసం ఏమైనా చేస్తాం అనే దిక్కుమాలిన కథ ఏదైతే ఉందో ఇవన్నీ దేశం గమనిస్తూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, ఇక మీతోటి మొదలుపెట్టిండ్రు లిక్కర్ స్కామ్. నేను అడుగుతున్నా, ఏంటిది లిక్కర్ స్కామ్? లిక్కర్ స్కామ్ ఏంటిదంటే, లిక్కర్ బ్యాన్ అయిన గుజరాత్లో 42 మంది చస్తే లిక్కర్ తాగి, గది లిక్కర్ స్కామ్. ఏ గుజరాత్ అయితే డ్రై స్టేట్ అంటారో ఆ గుజరాత్లో 42 మంది లిక్కర్ తాగి చస్తే, స్పూరియస్ లిక్కర్ తాగి చస్తే అది స్కామ్. మీరేం, మీ అభియోగం ఏంది లిక్కర్ స్కామ్లో? కొంతమందికి అనుకూలంగా పాలసీ తయారు చేసిండ్రు అనేది మీ అభియోగం. మరి నేను అంటున్నా ఈరోజు మీరు తయారు చేసిండ్రు పాలసీ, అదానికి అనుకూలంగా మీరు తయారు చేసిన పాలసీగో ఇది. దిస్ ఈస్ ద పాలసీ యూ టైలర్ మేడ్ ఫర్ గౌతమ్ అదానీ టు గెట్ 6 ఎయిర్పోర్ట్స్. 2 ఎయిర్పోర్ట్లు ఉండాలనే నిబంధనను తుంగలో దొక్కి, దీస్ ఆర్ ద మినిట్స్, ఇది స్కామ్. 2 ఎయిర్పోర్ట్లు ఉండాలన్న నిబంధనను తుంగలో దొక్కి ఒకనికి 6 ఎయిర్పోర్ట్లు రాసిచ్చుడు. ఎందుకంటే ఆయన విమానం ఎక్కి ప్రధానమంత్రి తిరుగుతాడు కాబట్టి, ఆ ఫోటోలు మన రాహుల్ గాంధీ కూడా చూపెట్టిండు పార్లమెంట్లో. ఆయన విమానం ఎక్కి తిరుగుతాడు కాబట్టి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు రాసిస్తాడు. ఇది స్కామ్ కాదట. ఆయన కోసం ఆయన ఆస్ట్రేలియాలో మైన్లు తీసుకుంటే విదేశీ బొగ్గును కొనాలని బలవంతంగా ఒత్తిడి తెచ్చుడు స్కామ్ కాదట.
వాళ్ళ ముఖ్యమంత్రులు అపోజ్ చేయంగా తెచ్చుడు సిగ్గు లేకుండా స్కామ్ కాదట. ఆయన పోర్ట్స్లో ఇగో డ్రగ్స్ చూడండి, అదానీ గారి పోర్ట్లో డ్రగ్గులు దొరికితే గుజరాత్లో ముంద్రా పోర్ట్లో అది స్కామ్ కాదట. ఇంకా ఆయనకు మీదికెళ్ళి ఆంధ్రప్రదేశ్లో గంగవరం గుంజుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం గుంజుకోవాలి, ముంబైలో జీవికే దగ్గర అది గుంజుకోవాలి. ఇట్లా దిక్కుమాలిన పనులు చేస్తే అవి స్కాములు కావట. లిక్కర్ స్కామ్ అట. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు, వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు, కన్విక్షన్ ఎంత 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చ అనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం డెఫినెట్గా. ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టాడు ఎవడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇప్పటిదాకా నువ్వు లేటుగా వచ్చినా ఏమడతావా? సరే ఒక్కల మీద ఎందుకుందా, చాలామంది మీద ఉంది. నీకు చెప్తానే ఉన్నా కదా, ఇప్పుడు సుజనా చౌదరి కాదు చాలామంది మీద నువ్వు రా కేసులు మాఫ్ అనే మాట ఇప్పుడు నేను చెప్పుడు కాదు కదా, బీజేపీ ఎంపీ స్వయంగా చెప్తుండు. వాళ్ళ దొరికిన పాటికెళ్ళి నేను మొత్తం పీస్ఫుల్గా అంటున్నాను ఒకడు అంటాడు, ఇంకోడేమో నేను బీజేపీ కాబట్టి నా మీద గీడీ రాదని ఇంకోటి అంటాడు. ఇది ఏముంది అలా కుల్లం అలా సీక్రెట్ ఏముంది పోయి, నాకు అర్థం కాదు. ఎస్ అలీ, నీకు నీ మాట ఏంటి, నీ పేరేంటి? సౌమిత్. ఆరోపణలతోనే మీడియాలో మీరే ట్రయల్ చేస్తారు, మీరే తీర్పులు ఇస్తారు. వాట్సాప్లో వాడేవాడో చెప్తాడు, అయిపోద్దా? ఆగవా? వాట్సాప్లో చెప్పగానే అయిపోతాయి? వాట్సాప్ యూనివర్సిటీలో గిరగిర తిప్పి బద్నాం చేయగానే అయిపోద్దా? ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ allegations by enforcement directorate in this country. They have already registered more than 5,422 cases. Conviction in only 23 cases. So what is happening in this country? They are using ED as a tool to harass other opposition parties. Even more strange is, even before ED sends summons, the entire local BJP will start speaking. పంపించేస్తాము, రేపు సమన్లు వస్తాయి, ఎల్లుండి సమన్లు వస్తాయి. So is it not a fact that ED, IT and CBI are extended arms of Narendra Modi? బీజేపీ అనుబంధ సంఘాలు అవి. అటు ఇటు ఉల్టపుల్టా మాట్లాడింది. బీజేపీ అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్న తొత్తులు లాంటి సంస్థలు, వేట కుక్కలు లాంటి సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నాట్ ఎవ్రీడే ఇస్ సండే. మోడీయే శాశ్వతం, మోడీయే మొత్తం అనుకొని మీరు అనుకుంటున్నారు. అందులో కూడా మేము చూస్తున్నాం, ఈడీ ఉన్నతాధికారికి 3 ఎక్స్టెన్షన్లు ఇస్తాడు రిటైర్ అయినాను. ఎల్ఐసి చైర్మన్కు 3 ఎక్స్టెన్షన్లు. ఎందుకు? అదానీ గారి దానిలో డబ్బులు పెట్టాలి కాబట్టి, ఆయన చెప్పినట్టు ఆడాలి కాబట్టి ఎక్స్టెన్షన్. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ చైర్మన్కు ఎందుకు ఇస్తున్నారు అంటే, మొత్తం ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా నీ దోస్తు భద్రంగా ఉండాలి. 1 నేషన్ 1 ఫ్రెండ్, ఏక్ దోస్త్ ఏక్ దేశ్, మంచి స్లోగన్. ఆయనను కాపాడాలి కాబట్టి, ఎంతకన్నా పోదాం కాబట్టి ఇది చేయాలి, ఈ డ్రామా అంతా చేయాలి. నేను 100% చెప్తా ఉన్నా, రాజకీయపరమైన వేధింపును రాజకీయంగానే ఎదుర్కొంటాం. రాజకీయంగా మా మీద బురద జల్లి
ఏదో కేసీఆర్ గారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతుందో తప్పకుండా దీన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం. లాస్ట్ టైం బీజేపీకి మన రాష్ట్రంలో 107 సీట్లలో డిపాజిట్ గల్లంతు చేసింది టీఆర్ఎస్. ఇప్పుడు మా పేరు మారింది, రైట్ కాదు రాంగ్ నువ్వు చెప్పేదావు. 107 సీట్లలో నీకెందుకు అంత ఉత్సాహం? ఆగు, తొందరపడక ఎందుకు అంత ఆగం ఎందుకైతే తొందరపడక. ఇగో ఇంకోటి చూపెట్టేది సినిమా చాలా ఉంది మీకు చూపెట్టేదాగు, నీ వెలుగు కదా నీ చాలా ఉంది నీకు చూపెట్టే సినిమా. ఇగో బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడిన మాటలు వినండి. That he was getting sound sleep since there are no inquiries against him after he had joined the party. మరి రిపబ్లిక్ వాళ్ళు చూపెట్టారు. అంటే ఏమంటాడంటే ఆయన, మీకు మరాఠీ రాదు కాబట్టి చెప్తాను తెలుగులో. ఆయన ఏమంటాడంటే, నేను బీజేపీ ఎంపీని కాబట్టి నా మీదకి ఇది రాదు నెంబర్ 1. ఇంకొక బీజేపీ ఎంపీ పేరు హర్షవర్ధన్ పాటిల్, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి జంప్ అయింది. ఆయన ఏమంటుండు, మొన్నటిదాకా భయపడి సస్తుంటే దడుచుకుంటుంటే నేను దొరినాక ఇక నాకు నిద్ర పడుతుంది, బ్రహ్మాండంగా నిద్రమాన్ చేసుకునే అవసరం లేకుండా మంచిగా జోరుగా అంటున్నా అని చెప్తుండు. ఇంతకంటే ఇంకేమైనా కావాలా సాక్ష్యాలు మీకు? కాబట్టి రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంతు చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం. తొందరపడేందుకు నువ్వు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చి హరాస్ చేసి మీడియాలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్కటి రెచ్చిపోయి మాట్లాడి మా బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి దుక్కి మాట్లాడుతుండ్రు. మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడుతాం, మేము కూడా చూస్తాం. ఏం మాట్లాడుతావో కూడా చూస్తాం. మేము కూడా మాట్లాడతాం, మేము కూడా ప్రజల దగ్గర పోతాం, మేము కూడా చెప్తాం. బురద జల్లి ఎట్లా బద్నాం చేసే ప్రయత్నం, కేసీఆర్ గారి స్థైర్యాన్ని మా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చదివిన లిస్టు చిన్నగున్నా, అది మీకు ఇంతమందిని హరాస్ చేసిందే వాళ్ళు మా పార్టీ వాళ్ళను. కవితనే మొదటిది అక్కది అనుకుంటున్నాను, దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు అది కూడా ఎరికే. ఇగో ఇంతమంది ఇప్పటికి మళ్ళా చదవమంటే చదువుతా. గంగుల కమలాకరు, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్సారథి రెడ్డి, మన్న శ్రీనివాసరెడ్డి, ఎల్ రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు కవిత. దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు ఎరికే. మేమంత అమాయకులమేం కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రాజకీయ డ్రామాను రాజకీయంగా ఎదుర్కొంటాం, ప్రజల దగ్గరికి పోతాం, వాళ్ళ బట్టలు ఇప్పుతాం, నగ్నంగా బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడతాం. బాగా మనోడు ఏదో ఉత్సాహపడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నాకు చెప్పు. నాకు డ్రై స్టేట్ గుజరాత్లో డ్రై స్టేట్ అంటే ఎరికే కదా, మందు ఉండదు, షరాబు ఉండదు, ప్రాహిబిషన్ ఉంటుంది. ప్రాహిబిషన్ ఉండే గుజరాత్లో 42 మంది వచ్చిండ్రు లిక్కర్ తాగి. స్కామ్ అంటావా, స్కీమ్ అంటావా, దాన్ని ఏమంటావు? మోడీ స్కీమ్ అది. నీ V6లో చూపెట్టినావా అది? ఎందుకు తొందర ఎందుకు పడుతున్నా? నేను అడిగాను చెప్పరాదు, నీ V6లో చూపెడతావా? కాబట్టి నేనేమంటున్నా, అట్లా V6లో ఏం చూపెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి 100% చెప్తున్నా, బీజేపీ మౌత్ పీసెస్ లాగా ఉన్న చిల్లర సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడతాం. అది వెలుగా, V6 ఇంకోటా కాదు. 100%. ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పేపర్ను, తెలంగాణ టుడే అనే పేపర్ను బీజేపీ ఆఫీస్లో బ్యాన్ చేశారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు? మరి అది అప్రజాస్వామికం కాదా? నీకేం సంబంధం ఏందా? నువ్వు బీజేపీ లీడర్ పత్రికవు, ఆయన రోజు వచ్చి ఆఫీస్లో కూర్చుంటాడు, ఆడ మీటింగ్లు పెడతాడు, దుకాణాలు పెడతాడు, నీకు సంబంధం లేదా? నేనేమంటున్నా అంటే, పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడిచ్చినట్టు ఆడుతున్నాయి? మోడీ మీద శ్రీలంక ఆరోపణ చేస్తే ఒక్క పత్రిక ఈ దేశంలో, ఒక్క మీడియా సంస్థ ధైర్యం ఉందా? ఎందుకు ధైర్యం లేదు? మాకు తెలుసు ఎందుకు లేదు. మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం. బీబీసీ మీదనే దాడి చేసినప్పుడు మిమ్మల్ని ఇచ్చి పెడతారా? మీరు ఎంత ఆయన ముందు? కాబట్టి మేము అర్థం చేసుకోగలం. సగం మందిని కొనిపారేసిండు. ఎన్డీటీవీని ఎవరు కొన్నారు మొన్న? గౌతమ్ అదాని. మిగతా సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి తెలుసు మీకు. ఒక మాఫియా నడిపించినట్టు మీడియా నడిపిస్తుంటే ఏం చేస్తారు మీరు మాత్రం? మా జర్నలిస్ట్ మిత్రులంటే మాకు గౌరవం ఉంది, సంస్థలంటే గౌరవం ఉంది. కానీ మీ యాజమాన్యాల గొంతు నులింపు పట్టుకొని ఐడి కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, మన రాష్ట్రంలో కూడా పెట్టిండ్రు కదా, ఆంధ్రప్రభ మీద పెట్టిండ్రు. ఎవరు నిడిచిపెడుతుండ్రు? కాబట్టి నేనేమంటున్నా, మీకు ధైర్యం లేకపోవచ్చు, మాకుంది. మీకు సత్తా లేకపోవచ్చు, చూపెట్టేది వాస్తవాలు మేము చూపెడతాం, డెఫినెట్గా చూపెడతాం. 100% వీళ్ళను నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మాది. మీకు లేకపోవచ్చు, మాకుంది. Swastika, it is not for me or you to say there is merit in the case. Let me ask you this question. Is there no merit in the case against Modi when Sri Lankan government says Modi actually lobbied, Modi actually pressured and convinced their president Gotabaya Rajpaksha to give a 6,000 crore contract to Gautam Adani? Will you show that in CNN? You work for CNN, right?
Will you show this, whatever I'm just saying in CNN? Do you have the guts? Unfortunately, that's the problem in this country. Media has lost its spine. You don't, our Prime Minister is one. He calls India the mother of democracy, but he is the grandfather of hypocrisy. वो कभी मीडिया के सामने आते ही नहीं है, कभी एक प्रेस कॉन्फ्रेंस लेते ही नहीं है, कोई सवाल करना है, कोई जवाब लाना है उनसे तो नामुमकिन है आपके लिए। वो क्या डायलॉग था और डॉन में, डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है, मोदी को पकड़ना जर्नलिस्ट के लिए मुश्किल ही नहीं नामुमकिन है तुम्हारे लिए। पूछ सकती हो? नहीं, सुनो सुनो, जल्दबाजी मत करो, इतना भी क्या है तुम्हारा एयर टाइम, इतना भी कॉस्टली नहीं है तुम्हारा। मैं क्या कह रहा हूं, आज अगर आप कहती हो इस आर्ग्यूमेंट में दम है कि नहीं, मैं आपसे सीधा पूछना चाहता हूं, मोदी के ऊपर जो आरोप आया उसके वो बारे में क्यों नहीं बोलते हैं? मोदी मन की बात सुनाते रहते हैं, परीक्षा पे चर्चे, पता नहीं कितना परीक्षा लिखा उसने, बट बहुत कुछ बोलते रहते हैं, क्यों बोलते नहीं अदानी के बारे में? आई एम सेइंग, नॉट मी एज अ पार्टी, बट वी आर सेइंग Gautam Adani is the proxy of Narendra Modi. Will he answer it? Will he stand up to scrutiny? Will he take a lie detector test? Does he have the guts to come in front of the country? आज मैं पूछना चाहता हूं आपसे, 95% of the cases that have been filed are against the opposition parties. क्या बीजेपी में सभी के सभी राजा हरिश्चंद्र के भाई और चचेरे भाई है क्या, रिश्तेदार हैं क्या? सारे बीजेपी वाले एकदम साफ सुथरे हैं और बाकी पूरा हिंदुस्तान में जितने भी ऑपोजिशन पार्टीज हैं। और मैं पूछना चाहता हूं आपसे, क्या कितने केसेस हुए इस बार इस पे? 3000 करोड़ हेरोइन पकड़ा जाता है अदानी के पोर्ट में, 21,000 crore worth of illicit drugs coming into the country through Adani port. Should Adani not be booked? Should he not be behind bars? Who's stopping him? What is stopping you? So my question is, this harassment, this political vendetta and intimidation might work elsewhere for Narendra Modi. He's playing with fire, and I'm sure he will realize it in days to come. And I'm alleging directly, Gautam Adani is proxy of Narendra Modi. The double engine he talks about, the economic engine is Adani, the political engine is Modi. Adani siphons money by way of Modi's propaganda, gets that money in the form of electoral bonds and other funds, transfers it to BJP, and BJP then uses the same money to purchase MLAs, to dethrone governments, democratically elected governments, to split parties, and then if that doesn't work, they'll set all these agencies like hunting dogs against opposition parties to demoralize us, to ensure that political vendetta is carried. And I'm telling you, we will face it. This is not the first or last, I know that. This is not the first or last. In fact, almost 12 or 13 of our leaders have faced these inquiries already, CBI, IT, and ED, including ministers, MPs and MLAs. So this is part of that charade that Narendra Modi carries on. He's दूध का धुला हुआ, पूरा दुनिया बदनाम है. तो इसीलिए मैं कह रहा हूं, is there not merit in the case? Is not for you and me to decide, or media to decide, or WhatsApp to decide, and WhatsApp University Vice Chancellor Narendra Modi to decide. It is for the legal system of this country, it is for the courts of this country to decide, and I'm very confident, because out of the 5,422 cases they have filed, ED, since Modi has come, conviction is only 23 cases, which is 0.0 or point whatever percent that is. So now you do your math and you tell me whether I'm right or wrong. The double engine he talks about is either जुमला और हमला. या तो जुमले से काम चलाओ, लोगों को गुमराह करो, बेवकूफ़ बनाओ, वोट ले लो, ख़त्म करो, और फिर बाद में गायब हो जाओ. 15 लाख बोलो, 20 लाख करोड़ पैकेज बोलो, कुछ भी बकवास बोलो, वोट ले लो, फिर गायब हो जाओ. वरना अगर बात नहीं मानते हैं तो हमला करो, ईडी भेजो, सीबीआई भेजो, आईटी भेजो. मैं आपसे पूछना चाहता हूं, आज तक मोदी जब से आए हैं 9 साल में, कितने लोगों पे, कितने बीजेपी लीडर पे आज तक केस हुए, बताइए आप मुझे. क्या बीजेपी में सभी के सभी राजा हरिश्चंद्र के भाई या बहन है? क्या बीजेपी में कोई एक केस नहीं होता? कल आप देखिएगा, कल कर्नाटक में क्या हुआ. कर्नाटक में एक एमएलए 8 करोड़ रुपए के साथ पकड़ा गया. वो बोलता है ये तो बहुत छोटी रकम है. फिर डिजिटल इंडिया क्या हुआ मोदी का? गायब हो गया. क्या डिजिटल करेंसी क्या हुआ? डिजिटल ट्रांजैक्शन क्या हुआ? और वो बोलता है एंटिसिपेटरी बेल ला के मीडिया पे पाबंदी लगाता है नहीं बोलने के लिए. तोंदरा पड़क बस. So my limited point is, they are using these agencies as tools to harass opposition parties, and I'm backing it with evidence. Prove me otherwise. And never does Mr. Modi stand up for scrutiny. He calls himself the cleanest man. Let him come out and take a lie detector test in front of the country and tell the entire country that entire country that he is not Gautam Adani's proxy, that he is not bit. I'm not saying it. Sri Lankan government is saying it, Aneri. I am saying श्रीलंकन गवर्नमेंट ने जो आरोप आप पे लगाया, श्रीलंका का सरकार ने जो आरोप आप पे लगाया, मोदी जी, अगर हिम्मत है तो आगे आओ, बोलो कि वो गलत है. बोलने दो.
मैं थोड़ी आरोप लगा रहा हूं, श्रीलंकन गवर्नमेंट ने लगाया. सो G2G, क्या G2G? Gautam to Gotabaya facilitated by Modi. Who doesn't know it? So my point is to say that I am holier than thou and to say that all these agencies are, virtues, paragons of virtue is absolute nonsense. They are tools in the hands of Mr. Modi. कठपुतलियां हैं, ये तो सब पता चल रहा है, उसमें क्या है? तो मैं बस यही बात, मैं आप सभी से यही कहना चाहता हूं कि जो भी कोशिश आप कर रहे हो डिमोरलाइज करने की ऑपोजिशन पार्टीज को या हमको, we'll face it. Our MLC will go and appear in front of ED, and whatever consequences legally that will come, we'll face it. We'll go to people, we'll explain to them the whole thing, and then we'll see what consequences come up. We'll face it. But will they have the guts? Do they have the guts? BL Santosh, can he come and face inquiry here? Does Modi have the guts to actually come forward and say Gautam Adani is not his proxy? So let people decide that. అవన్నీ చిన్న చిన్న విషయాలు బ్రదర్. నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న విషయాలు అవన్నీ అల్టిమేట్గా విచారణను ఎదుర్కొనే సత్తా మాకుంది, రైట్? మేము పారిపోము. నెంబర్ 1, మేము వాళ్ళలాగా తిరిగి పందలం కాదు, దద్దమలం కాదు. 100% ఎదుర్కొంటాం. భారత న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం. నా క్యాబినెట్ మీటింగ్ ఉంది, దయచేసి మాకు టైం.